రావదినా ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది వదినా. నువ్వు బాగున్నావా? మంచి ఇల్లే కట్టించావురా. వెరీ గుడ్ వెరీ గుడ్. లోపల చూద్దు గాని. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందిరా. పైన చూద్దు గాని రా. నీ ప్రయాణం సుఖంగా జరగాలని ఇవాళే దేవుడికి మొక్కుకుని 10 కొబ్బరికాయలు కొట్టాను వదినా. విన్నావురా? 10 కొబ్బరికాయలు కొట్టింది. వాటితో కొబ్బరి పచ్చడి, కొబ్బరి కూర, కొబ్బరి పెరుగు పచ్చడి చేసి పారేసింది. దీనికి ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయిందిరా. ప్రతిదానికి దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేయటం. అరే, ఎండ కాస్తే వానొస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, వానొస్తే ఎండ కాస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, పక్కింటో దొంగ పడితే వాడు దొరికితే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, ఎక్కడో ఇరాన్ ఇరాకుల యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం ఆగిపోవాలని కొబ్బరికాయ మొక్కుకోవటం, అలా కొట్టిన కొబ్బరికాయలతో పచ్చడి చేసి నాకు పెట్టేయటం. రోజు ఇదే గోలరా. ఇలా కొబ్బరి తిని తిని ఎండు కొబ్బరిలా ఎండిపోయాను అనుకో. చాలండి, మీరు మరీ చెప్తారు. కూర్చో. రే రావు గారు, ఈ పూటకి మా ఇంట్లో చేయగడిగితే కడిగావు గాని రేపు మాత్రం మన భోజనాలు మీ ఇంట్లోనే. మా ఇంట్లోనా? ఈ ఊళ్ళో నాకిల్లు ఎక్కడరా? నీ ఫ్రెండ్ నేను చచ్చాననుకున్నావా? అవే మాటలరా. మరి నేను ఇక్కడ ఉండి నీకు ఇల్లు చూడకుండా ఉంటానని ఎలా అనుకున్నావురా? అదే, నీకు ఫస్ట్ క్లాస్ ఇల్లు చూసా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. నువ్వు కూడా చూసి ఓకే అంటే రేపే ఆ ఇంట్లో చేరిపోవచ్చు, 4 రోజులు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చురా. వద్దురా. ఏంటి, ఇల్లు వద్దా? కాదు, నేను ఆ ఇంటిని చూసే ప్రోగ్రాం వద్దు. ఏ? నువ్వు చూసి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూసి బాగుందో లేదో చెప్పడానికి నేనేవండి రాడు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే, దట్స్ ఆల్. ఓకే, మీరు బయట ఈ కాయలు కొడితే మేము లోపల ఇంకో కాయ కొడతాం. పగలు వద్దురా అంటే వినవు కదా. నోరు మీరా, రోజు పగలు తాగడానికి రోజుకో కొత్త ఇల్లు కొంటామా ఏమిట్రా? ఏదో కొత్తగా ఇంట్లో అడుగు పెట్టాం కాబట్టి ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా నువ్వు గొంతు తెరవకుండా నోరు మాత్రం తెరిచి ఊరుకో. ఎల్బో ఎక్సర్సైజ్ మొదలెడదాం. ఎల్బో ఎక్సర్సైజ్? ట్రై. ఇది మోచేతికి పుష్టిని బలాన్ని ఇస్తుందిరా. ఎల్బో ఎక్సర్సైజ్ బాగుందిరా, కొత్త మాట. ఐ లవ్ ఇట్. ఇక వ్యాపారం మాట్లాడుతున్నాను రా. మన సిమెంట్ వ్యాపారంలో ఈ 10 ఏళ్లలోనూ నీ వాటా కింద దాదాపుగా 10 లక్షలు వచ్చింది. అదిగో ఆ డబ్బే ఇంటికి వాడాను. ఇక సుమారుగా లాభ నష్టాలు, ఖర్చుల పద్దులు అవన్నీ కాగితాల్లో రాశాను. ఒకసారి చూడు. నేను చూడండి. ఏమిటి రాస్కెల్, నీ మీద నాకు పీకల దాకా నమ్మకం ఉంది. దట్స్ ఆల్. అది కాదురా, ఈ వాటాలు, ఈ భాగాలు ఇవన్నీ. మీ వ్యాపారంలో భాగాల సంగతి సరే, 10 ఏళ్ల తర్వాత కలిసాం. జీవితంలో భాగం పంచుకోవాల్సిన పిల్లల గురించి ఆలోచించడం ఏమిటండి? మరి ఈ లెక్కలు డొక్కలు తర్వాత చూసుకోవచ్చు అన్నగారు. లక్ష్మి, ఏదా ఫోటో? ఇదేరా మా సుందరాంగి ఫోటో. ఇదిగోరా మా సుందరవదనుడి ఫోటో. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. వీళ్లకు మన దిష్టే తగిలేలా ఉంది. భగవంతుడా, వీళ్లకు ఎవ్వరి దిష్టి తగలకుండా కాపాడు. మొక్కుకోకు మొక్కుకోకు. నీకు 10 కొబ్బరికాయలు మొక్కుకుంటున్నాను.